మానవుడు అన్నీ కనిపెడుతున్నాడు. మొత్తం అన్నీ ఏదంటే అదే. మందులు కనిపెట్టినప్పుడు మానవుడే. ఆదిలో వనమూలికలు, చెట్లలో ఉన్న ఏర్లు ఈ మందుల కింద వాడేవారు. ఎక్కువగా ముస్లిమ్స్ వాళ్ళు చాలామంది వాళ్ళు ఏం చేస్తారంటే శైలి పని ఏవైనా వనమూలికలతోనే వాళ్ళు వైద్యం చేస్తారు. అలాగే ఎప్పటి నుంచి వచ్చినవి ఆయుర్వేదం. అవి తరువాత ఇంగ్లీష్ మెడిసిన్ కనిపెట్టారు. అలాగే చంద్రమండలం కూడా ఒక ఆయన వెళ్ళారు. ఆకాశం తర్వాత ఏది ఉంది ఏముంది అన్నీ కూడా కనుక్కున్నారు. అయితే బైబిల్ ప్రకారం ఏంటంటే 3 ఆకాశాలు ఉన్నాయని చెప్తాడు. ఒకటి మనం ఉన్నది, తర్వాత ఒక ఆకాశం, తర్వాత 3 ఆకాశాలు. 3 ఆకాశాల తర్వాత పరలోకం. అయితే మనిషి వెళ్ళింది ఏంటంటే ఒక ఆకాశం దాటి 2వ దాంట్లోకి ప్రవేశించాడు. కానీ 3వ ఆకాశంలో అని ప్రభువు చెప్పాడు, ఆదికాండంలో ఉన్న భూమి నిరాకారంగా ఉన్ను శూన్యంగా ఉండను, అగాధ జలములపైన భూమి నీరు అల్లాడుచున్నది, అగాధ జలముల పైన అగాధమంతి చీకటి, జలముల పైన దేవునాత్మ అల్లాడుచున్నది. ఇది దేవునాత్మ. అయితే అక్కడ ఏంటంటే మీదని విశాలమును కిందని విశాలమును అని చెప్పాడు. పైన విశాలం ఉంది భూమి మీద, ఆ పైన విశాలం ఉంది, కిందని కూడా విశాలం ఉంది అని చెప్పాడు. ఖాళీ పైన విశాలం, మధ్యలో భూమి ఉంది, భూమి కింద కూడా విశాలము అన్నాడు. దీన్ని జాగ్రత్తగా ఆలోచించారు. ఇప్పుడు ఆ సముద్రం 3 వాటర్ ఎక్కువ ఉంది, సముద్రం ముందు ఏముంది? విశాలం, ఖాళీ ప్లేసే ఆకాశం వరకు. మరి భూమి కింద భూమి రౌండ్గా ఉందని చాలామంది చెప్తున్నారు. ఎంతో లోనికి వెళ్ళి భూమి కింద కూడాను విశాలమే, ఖాళీ ప్లేసే అని చెప్తున్నాడు. మరి భూమి మీద భూమి నేల మట్టి పైన పరిచినాడు చాపలాగా, బైబిల్ ఉంటుంది. నీటిపైన భూమి చాపలాగా పరచడం జరిగింది. అంటే నీరే ఎక్కువ, పై విశాలం కిందని భూమి ఉన్నది. ఆ విశాలం మీదని చంద్రమండలం అన్నాడు. ఇంకా 3వ మేఘాలు, 3వ ఆకాశంలో దేవుని ఒక సంబంధించినవి ఉన్నాయి. ఆక్సిజన్ ఉన్నంత వరకు మానవుడు వెళ్ళగలడు. అప్పటికి ఆక్సిజన్ తీసుకుని వెళ్తారు ఒక ఆకాశం వరకు. ఇంకా 3వ ఆకాశం బైబిల్లో చెప్తాడు, అది ఎవరు కూడా వెళ్ళలేరు కూడా. దేవుడు అక్కడి నుంచే మనకు వర్షం కానీ ఏవైనాను వచ్చేదంతా ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. చంద్రమండలం ఉందని తెలుసు, బుగ్గి తెచ్చారు, ఇసుక తెచ్చారని తెలుసు. కానీ 3వ ఆకాశం నుంచి దేవుడు ఒక మనకు వర్షం కావాలి, తుఫాను కావాలి, ఇలాంటివన్నీ వస్తాయి. ఇవన్నీ ఏంటంటే మనం ఆదికాండంలో మనం చూసుకుని 7-8 అధ్యాయంలోన నోహవు టైం, అప్పుడు నోహవు 950 సంవత్సరాలు బతికాడు. ఆయన 6 సంవత్సరాలు ఉన్నప్పుడు భూమంతా పాపంతో నిండిపోయిందని చెప్పాడు. అందుకనే ఎవరు కూడా దేవుడు మాట వినలే. ఆయన స్వభావం చెప్పి వాడలోకి రండి అని పిలిస్తే పిచ్చోడి కింద నవ్వారు, ఎవరు రాలేదు. కానీ అగాధ జలం, వర్షం అన్నీ వచ్చేసాయి, వాడు తేలిపోయింది. అన్ని 2 జంతువులు పెట్టాడు. భూమి మీద ఎవరు కూడా లేరు. నోహవు కుటుంబాలే, కోడళ్ళు, కొడుకులు వాళ్ళే ఉన్నారు. అయితే నోహవు కూడా 950 సంవత్సరాలు అక్కడ వరకు బతికాడు. అంతకుముందు ఈ ఆదాము కూడా ఫస్ట్ మానవుడు 950 సంవత్సరాలు బతికాడు. అయితే భూమి మీద ఫస్ట్ నాశనం జరిగింది నోహవు టైం. అప్పుడు మొత్తం కనికరించుకొని మొత్తం చనిపోయారు. ఎందుకు? అప్పుడు భయంకరమైన పాపం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇవి ఆయన సంపడం, వీడిని సంపడం భయంకరం అయిపోయింది భూమి మీద. ఎవరు కూడా నమ్మలేదు దేవుడిని. వెంటనే ఈ నోహవు అనేవాడు అక్కడే నీతిమంతుడు కనబడ్డాడట. చెప్పిన వాటి వినేవాడు. దేవుని మాట వింటే కళ్ళగా అర్థాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దేవుడు మనం నడిపేస్తాడు. ఏం దేవుడులే ఎలాగుంటుందో అని తీసుకుంటు కాదు, మనం కనిపెట్టాలి. దేవుడు ఒక ప్రార్థన చేసి, దేవుడు ఒక ఆత్మ మనలోకి వస్తుంది, ఎలాగ వస్తుంది ఏంటంటే దేవుడిని కనిపెట్టాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, కనిపెట్టకపోతే అయ్యేది కాదు. ఒక ఆయన హాస్పిటల్లో చనిపోయిన పరిస్థితి ఉంది. ఆ గ్రూప్ తల బ్లడ్ దొరకలే, చనిపోతాడు. వెంటనే ఆయనకి ఎవరు లేరు, పిల్లలు ఎవరు లేరు, ఏమీ లేదు అన్నమాట. ఎవరు బ్లడ్ ఇస్తారు? ఒక ఆయన అంతట్లో వచ్చేసి అమెరికా నుంచి వచ్చారు. ఆయన చాలా మంచి ఆయన. ఈ ఊర్లో ఈ పెద్ద మనిషి ఉండాలి కదా మా ఊర్లో అనుకుని ఏదో రకంగా ఏదో తీసుకుని వచ్చి ఆయనకి బ్లడ్ ఇచ్చాడు. ఆయన వెంటనే బాగుపడ్డాడు. ఆ బ్లడ్ ఈయన బ్లడ్ మ్యాచ్ అయ్యింది. అంటే ఈయన కొడుకు ఎప్పుడు భూమి మీద ఇంత తుఫాను వచ్చినప్పుడు తప్పిపోయాడు. ఆయన అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు. అయితే ఆ బ్లడ్ రాగానే ఈయనకి సెట్ అయ్యింది. ఎందుకంటే రక్త సంబంధం ఒకటి కాబట్టి. అలాగే దేవుని ఆత్మ ఒకటే. మనకి దేవుడు ఆదిలో మానవుడిని నిర్మించి నాసికాంతరం జీవాయువు ఊదాడు, నరుడు జీవాత్మ అయ్యాడు. అయితే పరలోకంకి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి.
అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు నమ్మితే కానీ పరలోకం మనం వెళ్ళాం. అందుకోసం యేసుప్రభు పరలోకం నుంచి దిగి వచ్చి దేవుడు నేనని చెప్పడానికి యేసుప్రభు వచ్చాడు. అలా నోహవు కూడా మనిషి అయినప్పుడు కూడాను అప్పుడు కూడాను ఈ రక్షణ ఆయనే దేవుడిని ప్రకటించాడు నోహవు. మరి ఇదంతా అసలైన దేవుడు మొదటి నుంచి ఉన్నాడు కదా. యేసుప్రభు తరువాత వచ్చాడు. ఎప్పుడు 950 సంవత్సరాలు ఈయన బతికాడు. యేసుప్రభు అబ్రహాం గారు 170 సంవత్సరాలే. తర్వాత ఎన్నో సంవత్సరాలు అయిపోయిన తర్వాత జెరూసలేంలో జరిగింది కదా, సినాయి పర్వతం ఆ దగ్గరలో జరిగింది. అబ్రహాం గారి వంశంలోనే మొత్తం ముస్లిమ్స్ క్రైస్తవులు అందరూ వచ్చారు. అబ్రహాం తండ్రి తెరావు, ఆయన తరతరాల నుంచి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అనుకుంటారా? అసలు కానే కాదు. అబ్రహాం తండ్రి తెరావు. ఒక బొమ్మలు వ్యాపారస్తుడు ఆయన. ఈ బొమ్మ మాట్లాడుతుంది, ఈ బొమ్మ ఎర్రగుంది, ఈ పచ్చగుంది, ఇది దేవుళ్ళలాగే మాట్లాడుతుంది అంచనా ఆయన అమ్ముకోవడం కోసం అలా చెప్పి అమ్ముకుండేవాడు. ఆయన కొడుకే అబ్రహాం గారు. ఈయన కూడా తండ్రి స్థలకి వ్యాపారం చేసుకుంటాడు. అప్పుడు ఒక రోజు ఇవన్నీ పడగొట్టేశాడు అబ్రహాం గారు. ఈ బొమ్మలన్నీ మాట్లాడతావు అన్నా డాడీ, ఎందుకు మాట్లాడలేదని. దేవుళ్ళు అంటావు కదా అవేనేని, మరి అవే మాట్లాడుతారు అందరూ కొంటారని నేను అలాగ అన్నాను రా అన్నాడు. అయితే అబ్రహాం గారు మనస్సు దేవుడికి నచ్చింది. దేవుడిని వెతుకుతున్నాడు ఆయన. ఎక్కడైనా నిజమైన దేవుడు ఉండాలి. మాట్లాడిన దేవుడు మోగోడా కాదు, దేవుడు మాట్లాడినవాడు. దేవుడు శక్తి లేనివాడా, శక్తిమంతుడు. కాబట్టి నోహవు దేవుడు మొత్తం నాశనం చేశాడు భూమంతాన్ని. అప్పుడు తలుపు కొడతాడు అందరూ, తీయ బాబు మీను కూడా దేవుడు నిజమైన దేవుడు ఆయన కానీ నమ్మలేదు. అప్పుడు కూడా తలుపు తీయలేదు. మరి ఇప్పుడు కూడా యేసుప్రభు వచ్చి ఏం చెప్పాడు? భూమి మీదకి వచ్చి ఆ యేసు అనగా రక్షకుడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యోధా గోత్రంలోనే యేసుప్రభు పుట్టాడు. ఎందుకు పుట్టాడు? అందులోన దేవుని సేవకులు యూదులు మెయిన్ అంటే దేవుని సేవకులు. యాకోబు కొడుకులు 12 మంది అయితే 12 గోత్రాలు ఉన్నాయి. యోధా మతస్థుల్లోనే ఆయన పుట్టాడు. ఎందుకు? అందులోన యాజకులు ఉన్నారు. జకరియా కొడుకు యోహాను, ఆయన యాజకుడు కాబట్టి. యేసుప్రభు యోధా ఆ గోత్రం అంతా యాజకులు కాబట్టి యాజకుల గుంపులోనే ఆయన వచ్చినాడు. ఆయన వచ్చి రక్షణని, యాజకులు కదా, యాజకులు అంతా ఇప్పుడు అచ్చుకులు అంటారు. అలాగే దేవుని ఒక యాజకులు, దేవుని ఒక ప్రవక్తలు ఉండేవాళ్ళు. అందులోనే ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన అందరికీ చెప్పాడు, ప్రకటించాడు. యేసుప్రభు పుట్టాడు. యేసుప్రభు నా తండ్రి పంపితే నేను వచ్చాను అన్నాడు. అదే జనానికి అర్థం కాలేదు. అయితే యేసుప్రభులోన పరిశుద్ధ ఆత్మ ఉంది. ఎందుకంటే యేసుప్రభు నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం జనాలకి అన్నాడు. అంటే ఎవరికి నచ్చలేదు. ఎందుకంటే ఉన్నమాట చెప్తే ఎవరికి నచ్చంగా. అప్పటికే కొన్ని కోట్లు దేవుళ్ళు అన్న, మనుషులు కానీ ఎక్కువ దేవుళ్ళు అన్న ఈ భూమి మీద. ఇంటికి 10 మంది అంటే 20 దేవుళ్ళు, 20 మంది అంటే 40 దేవుళ్ళు, మనుషులు కానీ ఎక్కువ దేవుళ్ళు ఉన్నాయి. దేవుడు అంటే ఒక్కడే సృష్టికర్త. మనుషులు కానీ ఎక్కువ ఉండవు. దేవుడికి కొన్ని లక్షణాలు కూడా పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఉండాలి. పిల్లల కోసం, రాజ్యాల కోసం, యుద్ధాల కోసం పిల్లలు మనలాగా పెళ్లి చేసుకొని చిన్న కోరికలు గురించి కటకటలాడేది ఇవన్నీ కాదు. దేవుడు అనేవాడు కోరిక ఏమీ లేనివాడు. మానవుడు బాగుంటే బాగుండాలి అని మానవుడికి సహాయం చేసేవాడే దేవుడు. దేవుడు యాక్చువల్లీ ఆయన పేరు పరిశుద్ధుడు. ముస్లిమ్స్ కూడా ఈయన ఒక పరిశుద్ధుడు. దేవుడికి అల్లాకి రూపం కానీ ఏమీ లేదు. ఇది అసలకి ఆయన రూపం ఉన్న వ్యక్తి కాదు. ఆయన కోరికలు కానీ అలాంటివి ఉండేవాడు దేవుడు కాదు అని పక్కకు చెప్తారు. అల్లా అంటే ఎవరో కాదు, ఆగర్ గారు, ఇస్మాయిల్ ఆగరు అబ్రహం 2వ భార్య అడవి ప్రాంతానికి వెళ్ళిపోయింది గొడవలు అయ్యి. ఒరిజినల్ దేవుడిని అక్కడ ప్రార్థించారు. నీరు లేవి, తాగడానికి ఏమీ లేదు. అక్కడే జంజం బావి అని దేవుడు సృష్టించి అది ఇస్మాయిల్, 4 కొడుకులు ఇస్మాయిల్ అయ్యారు. అబ్రహం గారికి 2 భార్యలు అయితే, ఒక భార్య పిల్లలు. ఈయన సారాకి పుట్టినోళ్ళు, అబ్రహం గారు సారాకి పుట్టినోళ్ళు వీళ్ళు ఇసాకు, హాగర్కి పుట్టినోళ్ళు ఇస్మాయిల్, అబ్రహం గారు భార్యలు వీళ్ళిద్దరు కూడా ఇలాగ. అయితే బైబిల్ని రకరకాలుగా మారిస్తారు. యెహోవా వీరని కొన్ని సంస్థలు ఉన్నాయి. యెహోవాను మొక్కుతున్న దేవుడు కాదని అతను ఇశ్రాయేల్లో ఉన్నారు. అక్కడ హాగర్ గారు మాత్రం ముస్లిమ్స్ దీంట్లో అల్లా అనేది పరిశుద్ధుడిని ఎలా ప్రార్థించాలి, ఏం చేయాలని చాలా నిష్టలు ఉంటాయి. ఆ ప్రకారంగా వాళ్ళు నడిచారు. బల్లి ఇవ్వడము, అలాలు ఇస్తారు, కొంతమంది బల్లి ఇస్తుంటారు చూసారండి. మన ఆవులు ఏమంటే ఆవులు కాదు గుర్రెలే ఇస్తామని బలి ఇచ్చారంటే ప్రేమ మీద దేవునికి అర్పించింది బలి. ఇసాకుని అబ్రహం గారు దేవునికి బలి ఇచ్చాడు. అంటే త్యాగం. దేవునికైనా గొప్పవాడు కాదు, దేవుడే ఇచ్చాడు నాకు, నేను దేవుడికి ఇస్తానని. వెంటనే కత్తిసా కొడుకుని దేవునికి ఇవ్వబోతుంటే దేవుడు వచ్చి ఒక గొర్రెని కొట్టేలు పంపించాడు అక్కడికి. కొడుకుని బతికించాడు. ఎందుకంటే అబ్రహం దేవునికి ప్రాణంగా ప్రేమిస్తాడు అబ్రహం గారు దేవుని. కాబట్టి
దేవుడు అబ్రహం గారిని అబ్రహం గారిని ప్రేమించడు కనుకే ఆ ప్లేస్లోకి ఒక మేకను పంపించి బుర్రిని ఆ కొడుకుని తప్పించాడు. ఇసాకుల వంశమే ఈ ఒక క్రైస్తవులు ఇవన్నీ విధానంగా. అయితే కాలానికి కొద్దీ ఇవన్నీ మారిపోయినాయి. క్రైస్తవులని ఎన్నో మతాలు అయిపోయినాయి. ఎన్నో మతాలు, ఏ మార్గం, కనీమది అని వాళ్ళు ఒకరు, ఇస్రాయేల్ అని వాళ్ళు ఒకరు, యూదులు అని ఒకరు, 12 గోత్రంలో రకరకాలుగా. అయితే ఒరిజినాలిటీగా ముస్లిమ్స్ మాత్రం ఒకటే, ఫస్ట్ ఏది ప్రార్థించారు అది ఉంచారు. వాళ్ళు ఏమి చేంజ్ చేయలేదు. అక్కడ జెరూసలేంలో ఆలోక ఆలయం ఈలోక ఆలయం కడితే ఆలు కొట్టుపడేస్తుంటారు, ఆలోక ఆలయం కడితే ఈలోడు. అదే జంజం బావి అక్కడ ఉంటుంది. అలాగే మక్కా అక్కడ మసీదు కూడా ఉంటుంది. అక్కడ గోల్డెన్ టెంపుల్ మసీదు ఉంటుంది అక్కడ. అదే జెరూసలేం ఎంత క్రైస్తవులు ఎందుకు వెళ్ళి గోల్డెన్ టెంపుల్ అది మసీదు ఉంటుంది, అందరికీ తెలుసు. అయితే ఇక్కడ విషయం పక్కన పెడదాం. యేసు ప్రభు దేవుడు అందరిని నమ్మని చెప్పాడు, కానీ ప్రజలు నమ్మలేదు. కానీ యేసు ప్రభువులో మనం ప్రార్థించి వెంటనే నిద్ర వచ్చినట్టు ఉంటుంది. ప్రార్థన చేసినట్టుగా ఆయన ఆత్మనిస్తాడు. ఎక్కడ లేని మనశ్శాంతి ఉంటుంది, ఆరోగ్యం కూడా ఉంటుంది. ఎన్నో రకాలైన కళలు, స్వప్నాలు, ఎన్నో విధాలుగా ప్రభువు మనని తండ్రి కాబట్టి, మన పిల్లలం కాబట్టి ప్రభువే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు చేపను అడిగితే నేను పాముని ఇస్తానా? చేపనే ఇస్తాను, మీరు పిల్లలు కాబట్టి. మన పిల్లలకి, మీ పిల్లలకి ఏమి ఇస్తానో అని అడిగాడు ప్రభు. ఎవరైనా పిల్లలకి చేపను అడిగితే పామును ఎవరైనా వండిసి ఇస్తారంటే తల్లిదండ్రులు ఎవరు? చేపని ఇస్తారు. దేవుడు కూడా మనం ఏం కావాలో అదే ఇస్తాడు. దేవుడు మన కోసం వచ్చాడు. ఆయన గొప్ప శక్తివంతుడు యేసు ప్రభు. మీరు ఏది అడిగితే అది ఇస్తాడు. ఆయనే దేవుడు. ఎందుకంటే మనసుకు శాంతి, నెమ్మది, ఆరోగ్యం, ఏ విధంగా మనిషికి బ్రతుకు పెడతాడు అది గ్యారంటీ. యేసు ప్రభు సమాధి చేశారు ఆయన్ని, మాటలు జనాలకు అర్థం కాక. అన్ని మతస్థులు ఆయన్ని చంపారు, ఒకరికి కాదు. క్రైస్తవులు కూడా ఇందులో ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళు కూడా యోధా మతస్థులు కూడా ఉన్నారు. ఒక సిద్ధాంతం కాదు, మా గుడిలోనే ఈయన ఎవరు దేవుడు అంటాడు ఆయన. మాకు ఒక ఆలయాలు ఉన్నాయి కదా అని ఈ అన్ని మతాలు, ముస్లిమ్స్ ఏంటి, క్రిస్టియన్స్ ఏంటి, మొత్తం యెహోవా ఎన్నో మతాలు ఉన్నాయి అప్పటికే. అవన్నీ కాదు, ఒకడే దేవుడు, నేనే సత్యం, నేనే మార్గం, నా తండ్రి పంపించాడు, అసలేని దేవుడే పంపించాడు అని అన్నాడు. అసలేని దేవుడు ఎవరైనా పేరు చెప్పలేదు ఆయన. అలా ఎక్కడైనా అన్నాడా? ఏదైనా సరే యెహోవా ఏదైనా అన్నాడా? ఏమనలేదు. నా తండ్రి పంపించాడు, నేను వచ్చాను, తండ్రిని చూస్తే నేను చూసినట్టు కాదు, తండ్రి పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడును, మీరు నమ్మండి అన్నాడు. యేసుప్రభువు నమ్మితే ఈ రోజున కూడా చాలామంది హ్యాపీగా బ్రతుకుతారు, సంతోషంగా. ఆయనే దేవుడు. థ్యాంక్ యూ.